వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఈ పేరు వింటే ఖచ్చితంగా అందరికి కూడా సాహో సినిమా గుర్తుకొస్తుంది. సో ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే సాహో సినిమాకి ఓజీ సినిమాకి ఇంటర్ లింక్ ఉంది, కనెక్షన్ ఉంది అని చెప్పడానికి ఇదే మెయిన్ ఆధారం అన్నమాట. సో మనము గతం నుంచి కూడా చూస్తూ ఉంటే టీజర్ కానీ ఓజీ సినిమాకి ట్రైలర్ కానీ వచ్చిన తర్వాత మరీ ఇంకా ఆధారాలు బలపడ్డాయి. ఓజీ సినిమాకి సాహో సినిమాకి ఏదో ఒక రకంగా కనెక్షన్ ఉంటుంది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే సుజిత్ గారి యూనివర్స్ లో ఇది ఒక కామన్ పాయింట్. తను చేసిన ప్రతి ఒక్క సినిమాకి ఏదో ఒక పాయింట్ ఇంటర్లింక్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటారు. కాబట్టి ఇంతకుముందు సాహో సినిమా అందరికి కూడా నచ్చింది, బట్ కొంతమందికి కనెక్ట్ కాకపోవడం వల్ల సినిమా బాగా లేదు అన్నారు. కానీ కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి. సో ఆ తర్వాత ప్రభాస్ గారి అంత పాన్ ఇండియా రేంజ్ లో, పాన్ వాల్ రేంజ్ లో క్రేజ్ ఉన్నటువంటి హీరోతో చేసిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఇప్పుడు ఆ సినిమాకి రేపు ప్రీమియర్స్ తో చాలా గ్రాండ్ గా రాబోతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొట్టబోతుంది అంటే ఓజీ సినిమాకి గతం నుంచి అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే టైటిల్ పడిందో అప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి క్రేజ్ అనమాట. ఆయన ఒక పొలిటికల్ గా ఏ పార్టీ మీటింగ్ కి వెళ్ళినా, ఏదైనా బయట ప్రజలతో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ ఓజీని అరవడం అనేది ఒక కామన్ గా వినిపిస్తుంది. ఆయన వేరే సినిమా ప్రమోషన్స్ వెళ్ళినా కూడా ఓజీ అని అరవడం అంటే ఇది ఒక ఓజీ అనేది ఒక బ్రాండ్ గా, ఓజీ అనేది ఒక అందరికి కూడా కామన్ పాయింట్ గా మారిపోయింది. అంటే ఆ రేంజ్ లో బండ్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. ఇలాంటి ప్రమోషన్స్ లేకుండా కూడా ఓజీ సినిమా అనేది అండ్ మన ఇండియా వైడ్ గా కూడా మంచి బజ్ ని మాత్రం క్రియేట్ చేసుకుంది. సో ఇప్పుడు ఇక్కడ మరి ఓజీ సినిమాకి సాహో సినిమాకి ఏ విధంగా కనెక్షన్ పెట్టారు ఓజీ మన సుజిత్ గారు అని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకుంటున్న క్రమంలోనే రీసెంట్ గా మనకు ట్రైలర్ వచ్చింది. అంతకుముందు టీజర్ లో కూడా మనకు ఒక షిప్ యార్డ్ లో కంటైనర్ మీద క్లియర్ గా కనిపిస్తుంది వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి. సో మరి ఇదే పేరు సాహో సినిమాలో ఒక నగరం ఉన్నటువంటి పేరు. సో మరి ఆ విధంగా తీసుకొచ్చారు కాబట్టి ఏదో ఒక రకంగా ఇంటర్ లింక్ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది అని చెప్పేసి ఇంకొక దగ్గర మనకు ఇంకొక షాట్ కూడా కనిపిస్తుంది. ఏంటంటే మనకు పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, ముంబైకి సంబంధించింది తలలు జాగ్రత్త అని చెప్పేసి. ఆ తర్వాత ఒక కాళ్ళతో నడుస్తూ వస్తున్నటువంటి ఒక షాట్ కనిపిస్తుంది. సో మరి ఆ క్లియర్ గా కనిపిస్తే ఆ కాళ్ళకు ఉన్నటువంటి షూస్ మనము సాహో సినిమాలో ప్రభాస్ గారి కాళ్ళకు ఉన్నటువంటి సేమ్ అదే షూస్ కనిపిస్తాయి. సో ఈ విధంగా కూడా ఏదో ఒక ఇంటర్ లింక్ ఉంటుంది. కాకపోతే మరీ ఇంకా మనము క్రేజీగా ఆలోచిస్తే ఇక్కడ ఓజీ సినిమాలో ప్రభాస్ గారి క్యామియో కూడా ఉంటుంది అని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇందులో ఏది నిజమైనా కూడా ఖచ్చితంగా ఇంకా థియేటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే, శవాలు లేచిపోతాయి అనే విధంగా అంటూ ఉంటారు కదా, అది ఖచ్చితంగా నిజమవుతుంది ప్రభాస్ గారి క్యామియో ఉంటే తప్ప అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మరి ఇప్పుడు ఓజీ సినిమాకి సాహో సినిమాకి ఇంటర్ లింక్ అయితే ఉంది అని చెప్పేసి ఈ యొక్క వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే ఒక పేరు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి సినిమా చూస్తే కనుక ఏ రకంగా ఇంటర్లింక్ చేస్తారో మరి అర్థమవుతుంది.